ప్రొద్దుటూరులో స్వచ్ఛ సంకల్ప దీక్ష కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే నందాల వరదరాజు రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి వేలాది మంది మహిళలతో ప్లాస్టిక్ వినియోగానికి దూరంగా ఉంటామని ప్రమాణం చేయించారు. ప్రొద్దుటూరును ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు, అధికారులు సహకరించాలని కోరారు. అనంతరం మహిళలకు గుడ్డ సంచులు పంపిణీ చేసి బెలూన్లు ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్, వివిధ శాఖల అధికారులు, ఎన్సీసీ విద్యార్థులు పాల్గొన్నారు. మరియు నా కుటుంబ సభ్యులు ఈ సంకల్ప దీక్ష చేసి ఎక్కడ కూడా ప్లాస్టిక్ అనేది కొనుగోలు కానీ చేయడం కానీ, రోడ్డు మీద వేయడం కానీ, రోడ్డు హోటళ్ళు కానీ ఎక్కడ లేకుండా చేయాలా. ఎక్కడన్నా పొరపాటున ఉండబడితే కూడా దానికి మనం లేకుండా చేయాలని మనమందరం కోరుకుంటూ ఈరోజు ప్లాస్టిక్ రహితంగా ఉండాలని వచ్చి 80 సంవత్సరాలు ఈరోజు వేడుకలు చేసుకున్నాం. ఈ ప్రొద్దుటూరులో పారిశుద్ధ నిర్వహణ, ప్లాస్టిక్ యూటిలైజేషన్ అంటే చాలా వరకు ప్రొద్దుటూరులో ప్లాస్టిక్ వినియోగం చాలా ఎక్కువగా ఉంది. ఈ ప్లాస్టిక్ భూతం వల్ల ప్రజలందరికీ అవగాహన కల్పించి ప్లాస్టిక్ నివారణ జరిగితేనే ఆరోగ్యవంతమైనటువంటి ప్రొద్దుటూరు మనం సాధించవచ్చని చెప్పి, ప్లాస్టిక్ వినియోగం వల్ల చాలా అనర్థాలు ఉంటాయని చెప్పి ప్లాస్టిక్ లేకుండా చూసే బాధ్యత ప్రజలే తమకు తాముగా చూసుకుంటారని చెప్పి ఈ సందర్భంగా మీడియా వరకు తెలుపుకుంటూ మంచి కార్యక్రమం, భారీ ఎత్తున జరిగే ఈ కార్యక్రమం. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఎల్ నినో